హలో ఎవరోన్. ఎప్పటి సందా అని చాలా వెయిట్ చేస్తారు ఈ పాట కోసం. ప్రభాస్ అని ఎట్లయినా సరే చాలా రోజులైంది ఒక మంచి డ్యాన్స్ చేసి, ఒక మంచి మాస్ డ్యాన్స్ చేసి అని చెప్పి ప్రభాస్ అని ఫ్యాన్స్ అయితే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తారు. ఆ రోజు వచ్చేసింది. నాచే నాచే సాంగ్లు అయితే అన్న తమనన్న ఏం బీట్స్ అన్నాయి. ఓల్డ్ సాంగ్ ఏదైతే ఉందో ఎప్పుడో 90s 80sలో ఎప్పుడు వచ్చింది, అది 90s 90లో ఎప్పుడు వచ్చింది. ఆ ఓల్డ్ ఫ్లేవర్ పోకుండా, ఆ నాచే నాచే హిందీ సాంగ్ ఏదైతే ఉందో ఆ ఓల్డ్ ఫ్లేవర్ పోకుండా దాన్ని తీసుకొని ఇప్పుడున్న జనరేషన్కి తగ్గట్టు తమనన్న నువ్వు పెట్టినావన్న పాట దుమ్ము లేపేసినావన్న. ఇంకా ప్రభాస్ అన్న కాస్ట్యూమ్స్ కావచ్చు, ప్రభాస్ అన్న లుక్స్ కావచ్చు, స్టైల్స్ కావచ్చు, ఇంకా ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా సినిమా డబల్ త్రిబుల్ అయింది. ఈ పాట కూడా హైప్ తీసుకొచ్చింది సినిమాకి. అసలు ఈ రేంజ్లో ఈ పాట ఉంటుందని కూడా ఎక్స్పెక్ట్ చేయాలంటే ప్రోమో వదిలినప్పుడు మంచి బీటు, మంచి సౌండ్, మంచి గ్లామర్, ముగ్గురు హీరోయిన్స్ అంతా ఉంది. కానీ పాట రిలీజ్ అయినాక అది ఇంకా డబల్ అయింది. అది అసలు నచ్చే నచ్చే సాంగ్ ఈ రేంజ్లో ఉంటుందని చెప్పేసి కూడా ఎక్స్పెక్ట్ చేయాలి ఎవరు కూడా. ప్రభాస్ అన్న నుంచి ఏదైతే కోరుకుంటారో, ప్రభాస్ అన్న నుంచి అయితే చాలా లాంగ్ బ్యాక్ నుంచి ఏదైతే మిస్ అయ్యారో అవన్నీ ఉన్నాయి. ప్రభాస్ అన్న ఊగిపోతుండు మొత్తం ఆ బీట్కి, ఆ డ్యాన్స్కి, ముగ్గురు హీరోయిన్లతో ఊగిపోతుండు. అదే ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసేది అదే. ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు ఇట్లా చేస్తాడా, మిగతా అందరు హీరోస్ చేస్తారు, మా హీరోకి ఇవన్నీ ఎందుకు ఇవన్నీ వస్తలేవని చెప్పేసి ఏదైతే బాధపడ్డారో అన్నిటికీ ఈ పాటతో ఆన్సర్ ఇచ్చేసింది ప్రభాస్ అన్న. నిజంగా అసలు ఆ లొకేషన్ ఏడని లొకేషన్ ఏడో తెలియదు కానీ లొకేషన్ మస్తుంది. కొరియోగ్రాఫర్ కూడా ఎవరో నేను సరిగ్గా చూడలేను, కొరియోగ్రాఫర్ కూడా చింపు వదిలిపెట్టేసిండు అక్కడ. సైడ్ డాన్సర్లు కావచ్చు, ముగ్గురు అసలు ఆ హీరోయిన్ల గ్లామర్ అయితే మామూలుగా లేదు. పాటకే ఈ ఫోన్లో మన ఇట్లా యూట్యూబ్లో చూసినప్పుడు ఇట్లా ఉందంటే, రేపు పొద్దున్న స్క్రీన్ పైన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ఈ ముగ్గురు హీరోయిన్లు, వాళ్ళు వేసే డ్యాన్సు, అంత కలర్ఫుల్ లొకేషన్, ఆ కొరియోగ్రఫీ, ఇది కనుక స్క్రీన్ మీద కనబడితే ఇంకేమైనా ఉందా? బీసీ సెంటర్ లూగుతాయి ఇట్లా ఖచ్చితంగా. ఈ పాట పెట్టినాక ఈ బీసీ సెంటర్ లూగుతాయి. తమనన్న పెట్టే సౌండ్కి స్పీకర్లు వలుగుతాయి కూడా అవసరమైతే. మామూలు సౌండింగ్ వేయలేదు నిజంగా. అసలు ఒక పాటను మిక్సింగ్ చేసిండు తమనన్న. ఏం మిక్సింగ్ అన్న తమనన్న, అసలు అది దుమ్ము లేపేసినావు. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అందరికీ ఫుల్ మిల్స్ పెట్టినావు. మామూలు కాదు. బిర్యానీ ప్రభాస్ అన్న ఎట్లయితే బిర్యానీ నాలుగుకి ఇస్తాడో నువ్వు అందరికీ బిర్యానీ పంపించినావు, ఫుడ్ పంపించినావు. ప్రభాస్ అన్న అన్ని లాంగ్వేజ్ ఫ్యాన్స్కి పిచ్చెక్కిచ్చేసినావు ఈ పాటతోనైతే. ప్రభాస్ అన్న ఆ కార్ల కింద దిగినప్పుడు షూ దగ్గర నుంచి, ఆ కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి, లుక్స్, హెయిర్ స్టైళ్ళు, గ్లాసెస్, సన్ గ్లాసెస్, అసలు వేరే లెవెల్లో డిజైన్ చేసిండు. మారుతి గారికి అయితే మాత్రం నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ప్రభాస్ అని ఇట్లా చూడాలని చెప్పేసి కలలుగంటారు చాలామంది, ఎన్నో ఏళ్ళ సంది కలలుగంటారు. ప్రభాస్ అని ఎట్లనన్నా సరే ఇట్లా చూడాలి, ఎప్పుడు చూపిస్తాడు, మిర్చి తర్వాత ఆ ఇదే లేదు అన్న కాడికి వెయిట్ చేసిరు. వాళ్ళందరికీ తమనన్న, మారుతి అన్న ఇద్దరు కలిసి మంచి ఫుల్ మీల్స్ పెట్టి ఇట్లా తినిపిస్తారు నోట్లకు. సినిమా 9వ తారీఖు రిలీజ్ అయినాక ఏ రేంజ్ హిట్ అవుతుంది అనేది పక్కన పెడితే మాత్రం ఈ సాంగ్ అయితే మాత్రం 9వ తారీఖు దాకా ఊపుతుంది ఇట్లా యూట్యూబ్ని ఖచ్చితంగా. ఏమన్నా బీట్స్ అవి ఫోన్లో పెడితేనే ఫోన్ ఇట్లా దుమ్మ అంటుంది ఇట్లా. ఆ రేంజ్ సౌండ్ మంచి మస్తు మిక్స్ చేసిండు తమనన్న అయితే. ఆ లిరిక్స్ కావచ్చు, ఆ ఓల్డ్ మెయిన్ ఏంటంటే ఆ ఓల్డ్ సోల్ అయితే ఉందో పాటది, దాన్ని బాగా యూజ్ చేసిండు తమనన్న. ఏడవాడాలను ఆడ వాడి ఆ డోల్ బేగ్ యాడ్ చేసి ఫోన్లో ఇయర్ బడ్స్ వింటేనే నాకు ఇట్లా మతి పోయింది అసలు సౌండ్కి. ఇంకా నిధి అగర్వాల్, ఆమె ఇంకిద్దరు హీరోయిన్స్, వాళ్ళ గ్లామర్ కూడా స్పెషల్ అట్రాక్షన్. ఇంకంతే స్క్రీన్ మీద చూడరు అసలు. ప్రభాస్ అన్న, ఈ ముగ్గురు హీరోయిన్లు, ఆ బ్యాక్గ్రౌండ్ డాన్సర్లు కావచ్చు, ఇంకా ప్రభాస్ అన్న కాస్ట్యూమ్స్ కావచ్చు, ఈ టీజర్లు ఏదైతే ఉందో ఈ డ్యాన్స్కే మీరు ఎట్లయితే రేపు పొద్దున్న ఇంకా ఫుల్గా సాంగ్ మొత్తం ప్రభాస్ అని డ్యాన్స్ చేస్తూనే ఉంటాడు. 4 నిమిషాలు ఉంది ఆ పాట, 4 నిమిషాలు ప్రభాస్ అని డ్యాన్స్ చేస్తూనే ఉంటాడు. ఇంకా దాన్ని మీరే రేంజ్లో ఎంజాయ్ చేస్తారో మీరే జస్ట్ మీ ఇమేజ్ వదిలేస్తున్నాడు. ఇంకా తిరుగులేదు నాకు తెలిసి. ఇంకా రాజాసాబ్కి ప్రజెంట్ ఉన్న అన్ని సినిమాల కన్నా హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయంటే రాజాసాబ్ మీదనే. ప్రభాస్ అన్న అండ్ ప్రభాస్ ట్రైలర్ మనకి 2 ట్రైలర్ వచ్చినాయి, 2 ట్రైలర్ కూడా ఫుల్ హైప్ని పెంచేసినాయి. ఈ సెకండ్ ట్రైలర్ వచ్చినాక అది ఇంక వేరే తారాస్థాయికి పోయింది ఎక్స్పెక్టేషన్స్ కూడా. ఈవెన్ ప్రభాస్ అన్న ఫ్యాన్సే కాదు, జనరల్ ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తారు. 9th సినిమా వస్తుందంటే ఇంక అందరూ అడిగి కూడా ఎట్లా ఎప్పుడు బుక్ అవుతుందా, ఎప్పుడు బుక్ చేద్దాం అన్న కాడికి ఈ పాట వచ్చి ఆ దాని మీద ఇంకా పెంచేసింది. ఇంకా నచ్చే సాంగ్ వచ్చి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. సౌండ్, హీరోయిన్ గ్లామర్, నాకైతే అసలు మస్తు అనిపించింది పాట. ఎన్నో రోజులైంది ఇటువంటి మంచి డిస్కో సాంగ్ని, ఆ వింటేజ్ పాటను తీసుకొచ్చి ఇప్పుడు ట్రెండ్ తగ్గట్టు తమనన్న మిక్స్ చేసి ప్రభాసానికి ఇట్లా వదిలితే అసలు వేరే రేంజ్, వేరే ఆ ఎక్స్పీరియన్సే వేరు.
మీరు పాట కనుక వినకపోతే ఒక్కసారి మీరు ఇయర్ బడ్స్ పెట్టుకొని లేకపోతే ఇంట్లో హోమ్ థియేటర్లో అన్నా సరే ఒకసారి పాట పెట్టుకుని మీరు చూడండి. మీరు ఖచ్చితంగా నేను చెప్పినట్టు ఎంజాయ్ ఊగిపోతారు మీరు కూడా. ప్రభాస్ అని కూడా డ్యాన్స్ చేసినప్పుడు ఎట్లయితే ఇట్లా ఊగిపోతుండో పాట విన్నాక మీరు కూడా ఖచ్చితంగా ఊగిపోతారు. ఆ రేంజ్ అవుట్పుట్ అయితే 100% ఇస్తాను నేను. ఖతర్నాక్ సాంగ్, ఖతర్నాక్, మస్తు ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే. తిన్నప్పుడు మైండ్కి అని వదిలే బీట్స్ ఇట్లా గుద్దుతున్నాయి మా దిమాక్లో అని చెప్పి. మస్తు తమనన్న అయితే మాత్రం ఇట్లా అంటే బీజిఎం ఏ రేంజ్లో ఉంటుంది అన్నది ఇంకా మనం తమనన్న గురించి ఈ హర్రర్ మూవీస్కి తమనన్న బీజిఎం ఏ రేంజ్లో ఉంటుంది అన్నది కొత్తగా చెప్పే అవసరం లేదు. మనం తెలుసు ఇంతకుముందున్న హర్రర్ సినిమాలకి తమనన్న ఏ రేంజ్లో సౌండింగ్ ఇచ్చిందో దానికి డబల్ త్రిబుల్ ఇందులో ఉంటుంది. ప్రభాస్ అని కూడా ఆడియో ఫంక్షన్లో చెప్పిండు, ఇండియాలో ఇది హర్రర్ సినిమాలకి ఇచ్చిన సినిమాలకి తమనకాన్ని కొట్టుటోడు ఎవడున్నాడని చెప్పి ప్రభాస్ అని డైరెక్ట్ ఓపెన్గా చెప్పాను అంతమంది ముంగట. అంటే అర్థం చేసుకోండి వాళ్ళ నమ్మకాన్ని ఎంతగానో నిలబెట్టుకుంటాడు తమన్. ఓకే కొన్ని పాటలు తమనన్న అనుకున్న రేంజ్లో ఇవ్వకపోవచ్చు, కానీ బీజిఎం విషయంలో మాత్రం తమనన్న ఇప్పట్లో బీట్ చేయాలంటే కష్టం ఎవరైనా సరే. లేపుతున్న ఇట్లా మీరు వేరే సినిమాలు చూడండి, ఓజీ కానీ అఖండ 2 కానీ రీసెంట్గా సినిమా రిలీజ్ ఏదైనా సరే కూడా మీరు చూడండి, తమనన్న పెట్టే ఎఫెక్ట్ కనబడుతుంది ఖచ్చితంగా. దానిలో కూడా మంచి సౌండింగ్, దుమ్ము లేపుతున్న సౌండింగ్ అయితే మాత్రం. ఇంకా సినిమా రిలీజ్ అయినాక తమన్ బీజిఎం గురించి కూడా మాట్లాడుకుంటారని చెప్పి అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఏదైతే ఈ పాట గురించి మాట్లాడుకుంటారో ఫస్ట్ 2 పాటలు అయితే మాత్రం నిజంగా చెప్తున్నా ఎక్కలేదు ఎవరికి కూడా. ఆ లిరిక్స్ కావచ్చు, ఆ సౌండ్ ఏందో మరి ఆ ట్యూన్ మరి అంత వర్కౌట్ కాలేదు, కానీ ఈ ట్యూన్ మాత్రం ఆ ఓల్డ్ రిఫరెన్స్ తీసుకొని సరైన టైంలో సరైన పాట తీసుకొని సరైన రిమిక్స్ చేస్తే ఎట్లుంటుందో చూపించిండు తమనన్న. ఎంజాయ్ చేస్తారు ప్రభాస్ ఫ్యాన్స్ అయితే. ఎయిర్ బడ్స్లో పెట్టుకొని ఇట్లా దుమ్ము దురుపుతారు ఒక్కొక్కరు. మీరు కూడా నేను ఎక్కువ చెప్తున్నా మీకు అనిపించవచ్చు పాట, మీరు చూసినాక నేను చెప్పింది తక్కువ అనిపిస్తుంది ఖచ్చితంగా. మీరు ఆ పాట చూసిన తర్వాత నేను చెప్పింది తక్కువ అనిపిస్తుంది. అంత ఆ రేంజ్లో ఎంజాయ్ చేస్తారు పక్క మీరు పాట. మీరు ఒకసారి మీరు మేబీ అంటే లేట్గా రిలీజ్ అయింది పాట, మరి దానివల్ల చాలామందికి తెలుసో తెలియదా అని చెప్పేసి నా రివ్యూ చూసినాకన్నా సరే కూడా మీరు ఒకసారి ప్రభాస్ అన్న పాట ఆటో ఎవరికైనా మీ ఫ్రెండ్స్ ఉంటే ఆటోలో పెట్టుకొని చూడరు. ఇట్లా మొత్తం గుమాయిస్ ఉంటుంది, మొత్తం సౌండ్ అంతా రీసౌండింగ్ వచ్చి ఆ రేంజ్ పాట అయితే ఇచ్చింది ప్రభాస్ అన్న. ఇంకా ప్రభాస్ అన్న లుక్స్ స్టైల్స్ ఇంక దాని గురించి చెప్పే అవసరం లేదు. ఏదున్నా సరే 9వ తారీఖున స్క్రీన్ మీద చూడాల్సిందే. 70mm స్క్రీన్లో కనిపిస్తుంది ఇట్లా ప్రభాస్ అన్న. వింటేజ్ ప్రభాస్ అన్న ఎవరైతే ఉన్నారో వింటేజ్ ప్రభాస్ అనే ప్రతి ఒక్కటి ఒక డ్యాన్స్లోనే కాదు, డైలీలో కావచ్చు, కామెడీలో కావచ్చు, ఎంటర్టైన్మెంట్లో కావచ్చు, పాటలలో కావచ్చు, డ్యాన్స్లో కావచ్చు, ఇంకా ఫుల్ మీల్ ఇది. ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి ఫుల్ మీల్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ జనరల్ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా సినిమాకి టికెట్ బుక్ చేసుకుంటే కామెంట్ చేయరు మీకు సినిమా ఎట్లా అనిపించిందో. పాట విన్నాక నా కామెంట్ చేయరు పాట ఏ రేంజ్లో ఉందని చెప్పి. మీరు చెప్తేనే నాకు అర్థమవుతుంది. రేపు పొద్దున్న నెక్స్ట్ రివ్యూ చెప్పినప్పుడు అరే నేను చెప్పింది కరెక్టా తప్ప తప్పు చెప్పినా అని చెప్పి నాకు కూడా కొంచెం ఆలోచన వస్తుంది. కాబట్టి నేనేం తప్పుగా అనుకోను. నచ్చకపోతే ఖచ్చితంగా నచ్చవచ్చు, మార్చుకుంటాను నాకు నేను. ఎందుకంటే నా వీడియో మీరు అంత టైం పెట్టి నా వీడియో చూస్తారంటే ఖచ్చితంగా మీకు ఉపయోగపడేటట్టుంటేనే నేను పెట్టే టైం కావచ్చు, నేను ఇదంతా ఏదైనా యూజ్ అవుతుంది. ఓకేనా? వీడియో కానీ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి, వీడియోని లైక్ చేయరి. జై హింద్.